ఒక చిన్న పల్లెటూరులో అనిల్ అనే 12 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని చాలా కోపముండేది. స్కూల్లో ఎవరు చిన్న తప్పు చేసినా అనిల్ వెంటనే నవ్వేవాడు, అవమానించేవాడు. ఒకరోజు రాము అనే కొత్తబ్బాయి క్లాస్కి వచ్చాడు. అతను చదివడంలో బలహీనుడు. ఒకసారి తప్పుగా చదివాడు. అందరూ నవ్వారు. అనిల్ కూడా నవ్వాడు. రాము కళ్లలో నీళ్లొచ్చాయి. ఆ రోజు సాయంత్రం అనిల్ ఇంటికి వెళ్తుండగా రోడ్డు పక్కన రాము ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అనిల్ దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఎందుకేడుస్తున్నావు? రాము చెప్పాడు, అందరూ నన్ను బుద్ధిలేనివాడంటారు. ఆ మాటలు అనిల్ మనసును తాకాయి. ఆ రాత్రి అనిల్ నిద్రపోలేకపోయాడు. తన నవ్వు ఎవరి హృదయాన్ని గాయపరిచిందో అతనికి అర్థమైంది. మరుసటి రోజు క్లాస్లో రాము మళ్లీ తప్పుచేశాడు. ఈసారి అనిల్ లేచి చెప్పాడు, నవ్వొద్దు, నేను నేర్పిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. రోజులు గడిచాయి. అనిల్ రాముకి చదువు నేర్పాడు, ధైర్యమిచ్చాడు. కొన్ని నెలల తర్వాత రాము క్లాస్లో ఫస్ట్ అయ్యాడు. స్టేజ్ మీద బహుమతి తీసుకుంటూ అనిల్ వైపు చూసి నవ్వాడు. అనిల్ మనసులో అనుకున్నాడు, ఒక్క నిమిషం ఆలోచన ఒక జీవితాన్ని మార్చగలదు.